తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని నినదించి తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలుస్తుందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ అని స్పష్టం చేశారు. ఆనాడు వికాసం వైపు నడిపించిండు కేసీఆర్ గారు. తెలంగాణ వికాసం వైపు కేసీఆర్ గారు ఆలోచిస్తే తెలంగాణ విధ్వంసం వైపు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఇది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ దివస్ సందర్భంగా ఇవాళ దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫలితం మనందరూ కూడా పొందుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున మరి ఈ దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మాట ఆనాడు ఇచ్చిన మాట డిసెంబర్ 9కి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2009 నుంచి 2014 దాకా మళ్ళీ అరిగోస పెట్టడం వల్ల ఉద్యమ తీవ్రత పెరిగినప్పుడు మానసిక ఒత్తిడికి లోనైనటువంటి నిరుద్యోగ యువతులు చాలా మంది ఆత్మ బలిదానాన్ని పాల్పడ్డారు. వారి ఒక ఆత్మ శాంతించాలని, ముఖ్యంగా అమరవీరుల యొక్క త్యాగాలను ఈ దీక్షా దివస్ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అమరవీరు